నాకు బాగా గుర్తు. మేము కాలేజీలు చదివే రోజుల్లో నినాదాల్లో గోడల మీద రాసేవాటిట్లో, "నా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వను" అనేటటువంటి నినాదాలు గోడల మీద ఉండేయి. ఇప్పుడు అది మళ్ళీ ప్రజలందరూ ఎంచుకోవాలేమో. ఎందుకంటే దేశాన్ని ఈ 7 సిస్టర్ స్టేట్స్‌ని ముక్కలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు ఒక పక్కన జరుగుతుంటే, దానికి పరోక్షంగా మద్దతు పలుకుతా ఆజాదీ, ఆజాదీ అని నినదిస్తూ కొందరు వాగుతుంటే, ఆజాదీలకి మద్దతు ఇవ్వడం అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ చేస్తుంటే ఒక దుర్మార్గం. అలాగే కాశ్మీర్ లాంటిది స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేస్తే తప్పేంటని ప్రకాష్ రాజ్ లాంటి అర్ధజ్ఞానులు మాట్లాడేటటువంటి, అట్లాగే ఏ రాష్ట్రమైనా సరే ఇబ్బంది పడుతుందంటే వాళ్ళని విడిగా ఉండనియండి అని చెప్పేటటువంటి సొంటలు మాట్లాడేటటువంటి దేశం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అస్సాంని విడదీయాలా, బెంగాల్ని విడదీయాలనేటువంటి విడదీసే శక్తులతో, పంజాబ్లో విడదీయాలనుకునేటువంటి శక్తులకి ఒకప్పుడు ఊతమిచ్చి పైకి తీసుకెళ్ళి చివరికి దేశానికి సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలే కోల్పోయినటువంటిది తమిళనాడు విడదీయడంతో రాజీవ్ గాంధీ, అట్లాగే ఆనాడు ఇందిరాగాంధీ పంజాబ్కి విడదీయాలన్నటువంటి కుట్రలో ముందు ప్రోత్సహించి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయి అదేదో దేశాని కోసం త్యాగాలు చేశామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్సాంలో ఇట్లాంటి అరాచకం చేస్తుంది. అస్సాం కాంగ్రెస్ పార్టీ శ్రీభూమి జిల్లా మీటింగ్లో అమర్ సోనార్ బంగ్లా అంటూ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని స్వయంగా కాంగ్రెస్ లీడర్ భూషణ్ పాడాడు. అంటే బంగ్లాదేశ్లో కలిపేస్తాడు ఇతను. ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నాం మనం?